ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400+. ఈ రోజు ఎన్టీఆర్ అండ్ మంచు మనోజ్ పుట్టినరోజు. జూనియర్ ఎన్టీఆర్ కి మంచు మనోజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. ఓకే, స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చిన ఈ అందమైన అమ్మాయిలు ఎవరో కనుక్కుందాం. నిహారిక. హాయ్ సుమా గారు, నా పేరు నిహారిక. నేను తిరుపూర్ కాగస్ నగర్ నుంచి వస్తున్నాను. నేను హైదరాబాద్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నా హాబీస్ చెస్. ఇంకా డాన్స్ చేయడం, పాటలు పాడడం కూడా. ఓ, చాలా హాబీస్ ఉన్నాయి. వెరీ గుడ్ హాబీస్. గుడ్. శివస్వప్న. నా పేరు శివస్వప్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి కుకింగ్, డాన్సింగ్ అండ్ రీడింగ్ బుక్స్. అండ్ నాకు ఇంకొక గుడ్ హ్యాబిట్ ఉంది, చెప్పాలా? చెప్పు. నేను సెల్ ఫోన్ యూజ్ చెయ్యను. నిజంగా? నిజంగా ప్రామ్. అంటే ఎప్పుడైనా యూజ్ చేసి మానేసావా, లేకపోతే యూజ్ చేయకూడదు అనుకున్నావా? అంటే ఇప్పటి వరకు మీ అమ్మా నాన్న నీకు సెల్ ఫోన్ కొనివ్వలేదు? లేదు, నేనే వద్దన్నాను. అది నీకు ఎప్పుడు అనిపించింది వద్దు అనాలి అని? నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు కావాలి అనిపిస్తే కదా వద్దనిపించడానికి. నీకు కావాలని ఎప్పుడు అనిపించింది? నేను ఓన్ గా జాబ్ చేసి అప్పుడు కొనుక్కుందామని వద్దని చెప్పాను. ఓకే, ఎందుకంటే నీ ఏజ్ లో ఉండేటువంటి అమ్మాయిలు, ఈ జనరేషన్ అమ్మాయిలు ఆల్మోస్ట్ ఒక 10th గ్రేడ్ 9th నుంచే మొదలెట్టేస్తారు. ఫోన్ కావాలి, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి. ఇంటర్మీడియట్ కల్లా పీడించైనా సరే ఒక ఫోన్ సంపాదిస్తారు. సో ఇంటర్మీడియట్ లో నీతో పాటు ఉండే చాలా మందికి ఫోన్స్ ఉన్నా నీకు అనిపించలేదా? లేదు, అనిపించలేదు. వాళ్ళందరూ వాట్సాప్ లో చాట్ చేసుకుంటూ, మనకంతా ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి కదా, అందుకని వాళ్ళకి మనం చేస్తే మనకి వాళ్ళకి. సో ఫోన్ మీద కాదు ప్రాబ్లం ఏంటంటే నువ్వు సంపాదించి ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నావు. అది ఓకే, గుడ్, వెరీ థ్యాంక్ యూ. భారతి. హాయ్ సుమా గారు, నేను బోడుప్పల్ నుండి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్ అండ్ రీడింగ్ బుక్స్. నేను ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. ఫోన్ ఉందా? ఉంది. తప్పేం కాదులే, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మెంటాలిటీ. నాకు ఉంది. అసలు ఏమైపోయిందంటే ఒకప్పుడు ఫోన్ అనేది జస్ట్ ఒక నెసెసిటీ కాదు, ఇప్పుడు ప్రొఫెషన్ తో ముడిపడిపోయి ఉంది. ఫోన్ నెసెసిటీ అయిపోయింది అనమాట. సో కాలంతో పాటు మనం కూడా కలిసిపోవాలి. ఇప్పుడు ఉత్తరాలు ఉండే రోజుల తర్వాత టెలిఫోన్ వచ్చింది. అందరూ అవ్వ టెలిఫోనా, రాయరా అన్నారు. కానీ టెలిఫోన్ వచ్చేసిందిగా. ఆ తర్వాత టీవీలు వచ్చినప్పుడు అయ్యో టీవీలో కతుక్కుపోతారు, అందరూ కళ్ళు పాడవుతాయి అన్నారు. కానీ టీవీలు కూడా గడిచేసిందా? అలాగే ఈ ఫోన్లు కూడా, ఇది కూడా గడిచిపోతుందిలే. అందుకే అనూహ్య స్పెట్స్ వచ్చినాయి. అందుకే అనూహ్య స్పెట్స్ వచ్చిందా? అనూహ్య ఎక్కువగా చాటింగ్ చేస్తున్నావా నువ్వు? చదువుతున్నా ఎక్కువ, అందుకని. చదువుతున్నావా? చదివేదో పుస్తకంలో చదివితే రాదు ఎక్కువగా నీకు స్పెక్స్, గానీ సెల్ ఫోన్ లో చదువుతున్నట్టున్నావు. తెలిసిపోయిందా నీకు కూడా? చదువుతున్నావు అంటే ఏదో బుక్ అనుకున్నాను, ఫేస్బుక్ అని తర్వాత తెలిసింది. చెప్పు. నా పేరు అనూహ్య. నేను జీడిమెట్ల నుంచి వచ్చాను. నా హాబీస్ సింగింగ్ అండ్ డాన్సింగ్. నేను ఓకల్ 6 years సంగీతం నేర్చుకున్నాను. డిస్ట్రిక్ట్ 2nd ప్రైజ్ వచ్చింది. వెరీ గుడ్. సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మేళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. ఓకే, రెడీ 1 2 3. నిహారిక, అంతకన్నా ముందెళ్లకు. భారతీయ అమ్మాయి డేంజర్. సో భారతీయకి 10 పాయింట్స్. నువ్వేమైనా అడగాలి, చెప్పాలి అనుకుంటున్నావా? అనుకొని వచ్చావా? అడుగు. ఒక డైలాగ్ చెప్పాలను. ఓకే, చెప్పు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం ఫ్రెండ్ లాంటి దాన్ని. అది చీర కట్టుకోదు, నేను కట్టుకుంటాను. మిగిలినంతా సేమ్ టు సేమ్. కాదు.
సింహిని లాంటి దాన్ని నేను. పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. మన సెల్ ఫోన్ లేని పాప అవుట్ అయింది. శివస్వప్న దా. ఓకే, నీకు 15 పాయింట్లు. సరే, మరి ఎలా ఉంటుంది సెల్ ఫోన్ లేని జీవితం, ఎలా ఉంటుందో మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. ఎందుకంటే మేమందరం వేరే ప్రపంచంలో బతుకుతున్నాం, నువ్వు ఒక ప్రపంచంలో బతుకుతున్నావు. మేము పొద్దున్న లేవగానే ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని వెంటనే ఎక్కడ నా సెల్ ఫోన్, ఎక్కడ నా సెల్ ఫోన్ అని వెతుక్కోవడంలో ఉంటాం. వచ్చిందా? ఫేస్బుక్ లో వచ్చిందా? చూడు, వెతికేసరికి టైం ఆమె మొహంలో ఏమొచ్చిందో ఆమె తెలియదు, కానీ వీటన్నిటిలో ఏమొచ్చిందో వెతకడంలో అంతే, నేనే కాదు. సో ఇవన్నీ మేము వెతికేసుకొని ఆ తర్వాత ఎవరో పెట్టినటువంటి ఒక సుత్తి కోటుకి మనం కూడా రెస్పాండ్ అయ్యి దానికి మెసేజ్ పంపించి ఈ పనిలో ఉంటాం. నీకెలా ఉంటుంది పొద్దున్నే? ఇప్పుడు యూజ్ చేయట్లేదు కదా, ఫ్యూచర్ లో యూజ్ చేస్తాను. కాదు, నీకు మార్నింగ్ లేవగానే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను, మామూలుగా అందరూ ఏం చేస్తారు అదే. మేము ఫోన్ తీసుకుంటాం, నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను, బుక్స్ ఓపెన్ చేస్తాను. ఓకే, బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటాం. గుడ్, బాగా చదువుకుంటున్నావా? చాక్లెట్. టాపరా నువ్వు? టాపర్ అంటే కాదు, టాప్ 10 లిస్ట్ లో ఉంటా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందుకు అనిపించింది మాకు ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఎలా ఉంటారు. నార్మల్ గా కాలకృత్యాలని జనరల్ గానే జరుగుతాయి. ఇప్పుడు నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటే, నీకు తెలుసో లేదో అత్యధికంగా ఎక్కువ మంది సెల్ ఫోన్ ని బాత్రూమ్స్ లోనే వాడుతున్నారంట. యూనో, ఇంతకు ముందు న్యూస్ పేపర్లు పట్టుకెళ్లే వాళ్ళు, ఎందుకైనా పనికొచ్చేది అది. ఇప్పుడు సెల్ ఫోన్లు పట్టుకొని వెళ్తున్నారు లోపలికి. భార్యలేమో బయట నుండి, ఏమండి తలుపు తీయండి, ఎప్పుడు వస్తారు బయటికి? లక్కీగా అపార్ట్మెంట్స్ లో ఈ మధ్య 2-3 బాత్రూమ్లు ఉంటున్నాయి కాబట్టి సరిపోయింది. చెప్పమ్మా, నువ్వేం అయితే చెప్పాలనుకుంటున్నావు? ఒక అమ్మాయి అడుగుతుంది అనమాట, ఏంట్రా నేను రాఖీ తెచ్చాను నువ్వు కట్టుకోలేదు నిన్న అని అంటే, అవును మరి నేను రేపు తాలిబొట్టు తీసుకొస్తాను కట్టుకుంటావా అని అంటాడు. అది అమ్మకు అండర్స్టాండింగ్ ఉండాలి కదా. కానీ రాఖీ వెనకాల రోజు వస్తే బెటర్, ముందు రోజు ఇతను తాలిబొట్టు తీసుకెళ్లిపోతే బెటర్. థ్యాంక్ యూ, వెళ్ళు. సెల్ ఫోన్ లేని అమ్మాయి ఎలా నడుస్తుందో చూసారా? నార్మల్ గానే నడుస్తుంది. కానీ చూసావా, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు సెల్ ఫోన్ లేకుండా. అందరు చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. మనందరం దుర్మార్గులం. నువ్వు కూడా. నేను కూడా, మనందరం చెప్పాగా. రండి. రెడీ 1 2 3 గో. కూర్చోండి, దొరికితే ఇప్పుడు. అసలే కళ్ళు తిరుగుతుంది, ఆమెను పట్టుకొని తిప్పకు. ఏంటి? అనూహ్య, నువ్వు సూపర్. ఇక్కడ పెడతాను అక్కడ కదా. కాదు, నేను ఇలా పిలిస్తే ఏంటి అంట. బాగా వచ్చినావు నువ్వు, క్యూట్ గా. థ్యాంక్ యూ. కార్టూన్ చూసినట్టుండింది. ఓపెన్ చేయాలా? అయిపోయింది ఇంకా. దా. సో నీకు 25 పాయింట్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నీకు అర్థం కాలే కదా? నీకు 20. అవునా? సరే, నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా నన్ను? మీ సీక్రెట్ ఏంటి? ఏం సీక్రెట్? ఇంత క్యూట్ గా ఇట్లా మెయింటైన్ చేస్తారు కదా. అగో స్మైల్. పడిపోయారు, అక్కడ ఇద్దరు పడిపోయారు.
ఇద్దరు కాదు, నువ్వు పడిపోయేదాన్ని విందాక 10 సార్లు చూడకుండానే పడిపోయాను. అవును, నీ కళ్ళ గంతలు పెట్టగానే అసలు కంప్లీట్ గా డిసోరియంటేషన్ వచ్చేసినట్టుంది కదా నీకు, అందుకనే నువ్వు ప్రతిసారి నువ్వు టెలికాస్ట్ లో చూసుకో. అసలు మధ్య మధ్యలో నువ్వు ఈమె వచ్చి ఇలా పట్టింది పట్టకనే ఆడ బ్రహ్మానందంలో ఉన్నావు ఎక్స్ప్రెషన్స్. చెప్పు. నెపోలియన్ వాళ్ళ ఫ్రెండ్ తో గర్వంగా చెప్పుకుంటాడు, నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే వర్డే లేదు అని. అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఆ తెలివి ముందు కొనే ముందు ఉండాలి, ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు బాధపడి ఏం లాభం అంటాడు. నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే పదమే లేదంటే అది లేదనుకుంటున్నారనమాట ఆ డిక్షనరీలో. అబ్బా, నీకు అర్థమైనట్టేగా. ఇప్పుడు నువ్వేమైనా అడుగున్నాను. అది కాదు, అది కాదు, కోడిపు కథ, జోక్ అలాంటివి. పాడు పాడు. గమ పాప పాప మా పని ని పని సాస సాస గస గసని సని సని ధా రి గమ ప మా గరి పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచేనా పలుకావేమి పలుకే బంగారమాయ పిలచేనా పలుకావేమి కలలోని నామస్మరణ మరువ చకని తండ్రి పలుకే పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెళ్ళండి వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా, భామ. మొదటి సెలబ్రిటీ రవితేజ, పక్కన పిక్చర్స్. రవితేజ ఉండే సినిమాలో శ్రీహరి గారు కూడా ఉన్నారు, అదే సినిమా. భారతి, దుబాయ్ సీను. దుబాయ్ సీను చూద్దాం. రాంగ్ ఆన్సర్, -6. ఇది డాన్ సీను, దుబాయ్ సీను కాదు. సీనుగాడే కానీ దుబాయ్ వెళ్ళ, ఇక్కడే సెటిల్ అయిన డాన్. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్, పక్కన పిక్చర్స్. అందరూ పోలీస్ గెటప్ లో ఉన్నారు, అంటే కాస్ట్యూమ్ పూర్తిగా లేకపోయినా బాడీ లాంగ్వేజ్ తో మనకు తెలిసిపోతుంది వీళ్ళు పోలీసులు అయ్యి ఉంటారు అని. శివస్వప్న, పరుగు చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. శివస్వప్న. నిహారిక, కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, కొంచెం రైట్ టర్నింగ్, కొంచెం నువ్వు ఈషా చావ్లాలా ఉన్నావు. ఓ థ్యాంక్ యూ. నన్ను చాలా మంది అలాగే అంటారు కదా.
భారతి కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, కొంచెం రైట్ టర్నింగ్. భారతి లాగే ఉన్నావు. అచ్చం భారతిలో ఉన్నాం. నెక్స్ట్ సెలబ్రిటీ సమంత పక్కన పిక్చర్స్. సమంత అండ్ సాయి కుమార్ గారు ఒక సినిమాలో కనిపించారు. అది ఏ సినిమా? నాగ చైతన్య హీరో. భారతి ఏం మాయ చేసావి? సాయి కుమార్ ఉన్నారు అందులో, చూద్దాం. ఆటో నగర్ సూర్య, అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ నాగశౌర్య పక్కన పిక్చర్స్. శివస్వప్న ఊహలు గుసగుసలాడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. శివస్వప్న నీ మొహానికి ఏదో అంటుకుంది. ఓ అందం తుడుచుకుంటే పోదుగా, వదిలేసి. నెక్స్ట్ సెలబ్రిటీ స్వాతి పక్కన పిక్చర్స్. అదేంటది? అమ్మయ్యా, దేవుడి దయ వల్ల మీరు గుర్తించగలిగారు అది కోడి అని. అది ఏ కలర్ లో ఉంది? శివస్వప్న బంగారు కోడి పెట్టాం. చూద్దాం. చాలదుగా ఎంతైనా సమయం, ఆగదుగా నీతో ఈ పయనం, కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసల మారినావే స్వాతి, చినుకై నాలో దూకావే గంగాను స్వాతి, ముత్యం లాగా మారావే చిత్రంగా స్వాతి, చినుకై నాలో దూకావే గంగాను స్వాతి, ముత్యం లాగా మారావే చిత్రంగా. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి పలచెందుకు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. స్వాతి, చినుకై నాలో దూకావే గంగా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాబరాకు లాంటి వయసు చూపమ్మకే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే, నీ మాటలతోటి ఉప్పు కారం
పెదవులు ఉండగా అత్తరు ఎందుకే నీ సొగసే ఉండగా దుప్పటి ఎందుకు కౌగిలి ఉండగా తలగడ దండగా పొడి తొడుకుండగా కేజీ నువ్వు ముస్తాపై అర్ర కేజీ అప్పుగా ఇస్తే రోజు రుచి మరిగి మరిగి ప్రతిరోజు ఇమ్మని గొలడితే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. నిహారిక బాగా చేసావు. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయి రా. మాషాల్లా అరే బాగుందే పిల్ల ఊలాల్లా అరే గుండెల్లో కోలా దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా సింహాద్రి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ కావాలంటే ఉన్నాయి. అతిథి అగర్వాల్. అతిథి అగర్వాల్. సింహాద్రి చాలాసేపే ఆలోచించింది. రాంగ్ ఆన్సర్. చాలాసేపు ఆలోచించింది పాపం ఆదిత్య అగర్వాల్ అని. అసలు లేదు, పోనీ ఆర్తి అగర్వాల్ కూడా కాదు, ఆదిత్య అగర్వాల్. సింహాద్రిలో భూమిక, అంకిత వీళ్ళిద్దరు. ఓకే. ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? ఆప్షన్స్: ఏ సుబ్బు, బి ఆంధ్రావాలా. ఆంధ్రావాలా కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. అందరికి 111. పప్పులోన వేడి వేడి తిప్పరొట్టె దొరికినట్టు తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం అరే భళ్ళు మంటు పగిలిందే అద్దం నా నైట్ మొత్తము లైట్ వేసినట్టు బ్రైట్ గా ఎర్రో వాట్ టు డూ వారి దేవుడో ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో 6. 6. పేరు? శివస్వప్న. 6. గూడు నిర్మించుకునే ఏకైక పాము ఏది? ఆప్షన్స్: ఏ రాచనాగు, బి రక్త పింజరి. ఫస్ట్ ఆప్షన్. పేరు చెప్పు. రాచనాగు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. శివస్వప్న 2, అనూహ్య 1. టింగో టింగో టింగ టింగో 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 అరే ఆజా రే నా బ్యూటీ పిసాయిస్తా అరే లే జా రే నాకి సూపర్ గారు ఇస్తా హే టింగో 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 నా అందాల నాటుకోడి వండి పెడతా నా ఒళ్ళోనే నీకు శాప ముక్క తినిపిస్తా హే టింగో 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 టింగో. మనోజ్ అల్లు అర్జున్ లో కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ ప్రయాణం, బి వేదం. వేదం. కరెక్ట్ ఆన్సర్. నిహారిక 2, అనూహ్య 1.
ఎన్టీఆర్ పెద్దయ్యాక హీరోగా వచ్చిన తొలి సినిమా ఏది? అంటే ఎన్టీఆర్ హీరోగా, చిన్నప్పుడు ఒకటి బాలరామాయణం వచ్చింది కదా, తర్వాత హీరోగా. ఆప్షన్స్: ఏ నిన్ను చూడాలని, బి స్టూడెంట్ నెంబర్ 1. నిన్ను చూడాలని. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. నిహారిక టు అనూహ్య 1. చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ బడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. మనోజ్ హీరోగా వచ్చిన దొంగ దొంగతి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్: ఏ సదా, బి తాప్సి. నేను గుర్రంలాగా అరిచినా కూడా నీకు అర్థం కాలేదా? అది గుర్రంలో లేదా? మళ్ళీ చూడు. నవ్వుతున్న గుర్రం, నవ్వుతున్న గుర్రం ఇది. ఇప్పుడు ఏడుస్తున్న గుర్రం, ప్రేమగా చూస్తున్న గుర్రం, లాస్ట్ కి గుర్రమే, కోపంగా చూస్తున్న గుర్రం, అలసిపోయింది గుర్రం. ఆశ్చర్యంగా చూస్తున్న గుర్రం. సదా. కరెక్ట్, 3 పాయింట్లు. శివస్వప్న 2, నిహారిక 1. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా షార్కులు ఏడాదికి సగటున ఎంత మందిని చంపేస్తున్నాయని అంచనా? ఆప్షన్స్: ఏ 32, బి 12. షార్కులు ఎంతమంది మనుషుల్ని చంపేస్తున్నారని? 12. కరెక్ట్ ఆన్సర్. 2 శివస్వప్న, 1 నిహారిక. షార్కులు మనుషుల్ని చంపుతున్నాయి అనేవి 12, కానీ అధికారులకి తెలియనివి ఇంకా ఎన్నున్నాయో తెలియదు. అలాగే మనుషులు కూడా షార్కుల్ని చాలా ఎక్కువగా చంపేస్తూ ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం సగటున గంటకి 11,417 షార్కుల్ని చంపుతున్నట్టుగా అధికారిక అంచనా. అనధికారికంగా ఇంకా ఎన్ని షార్కుల్ని చంపేస్తున్నామో ఏమిటో. ఒక గంటకి మనం 11,417 షార్క్స్ ని చంపేస్తున్నామంట. మనమే వాటిని ఎక్కువ చంపేస్తున్నాం. అవి పాపం సంవత్సరంలో 12 మందినో 13 మందినో చంపుతూ ఉంటే తింటారు. నేను పాట పాడలేదు ఇందాక, మళ్ళీ అక్కడ కూర్చొని పాట పాడలే, పాడు. అక్కడ కూర్చొని కూర్చుంటే కానీ రాదా పాట? అప్పటిది కంటిన్యూషన్. పర్లేదు, ఇక్కడి నుంచి కూడా పాడొచ్చు, పాడు. శశివదనే శశివదనే స్వర నీలాంబరీవా కన్నెల వన్నెల వైఖరితో నీ జత చూపగరావా అచ్చొచ్చేటి వెన్నెలనే చంగాగ నవ్వగనే వచ్చేమో మోహనమే వేదా. హేయ్, తనకి లోపలే ఒక సౌండ్ సిస్టమ్ ఉంది, మీరు గమనించారు లేదో? సాధారణంగా ఇప్పుడు మాకెక్కడైనా సరే కొంచెం వాల్యూమ్ హెచ్చు తగ్గులున్నా పెంచుకోవాలన్నా సరే మేము లోపల ఉండేటువంటి ఇంజనీర్స్ వాటిని పెంచడము చేయడము చేస్తూ ఉంటారు. కానీ నువ్వే శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా. గ్రేట్ రే, సూపర్. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్. అరేబియా సంద్రం వలల ఎలీలియో రోదసి కలల మిసిసిపి నదిలో
చూస్తే ఆగిపోతే బీపీఎల్ బుక్ అయినా నువ్వడు చేస్తే పేలిపోతే ఐపీఎల్ మ్యాచ్ అయినా నిన్ను చూస్తే ఆగిపోతే ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే అనూహ్య సూపర్ గా చేసావు అనూహ్య, వెరీ గుడ్, చప్పట్లు పడండి. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం భారతి. నిత్యా మేనన్. నిత్యా మేనన్, చూద్దాం. నిత్యా మేనన్ నీ దగ్గర నుంచి 2 లక్షలు అప్పు తీసుకుని ఇప్పటి వరకు వడ్డీ కట్టలేదు కదా, అందుకే నిత్యా మేనన్ అంటే అంత కోపంగా చెప్పింది. నిత్యా మేనన్ నాకు ఇష్టం. ఏమ్మా వడ్డీ ఏదో ఇచ్చేయచ్చుగా. 6. నెక్స్ట్ చిత్రం శివ స్వప్న. జూనియర్ ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే టు యూ ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే టు యూ ఎన్టీఆర్. కొంచెం హై పిచ్ అందుకోండి. హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే తారక్. ఎస్, మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శివ స్వప్న. రకుల్ ప్రీత్ సింగ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. నాన్నకి ప్రేమతో జోడి ఎన్టీఆర్ అండ్ రకుల్ ప్రీత్. 6. నెక్స్ట్ చిత్రం శివ స్వప్న. మంచు మనోజ్. హ్యాపీ బర్త్డే టు మనోజ్. వద్దు, మనం తెలుగులో పాడదాం మనోజ్. ఓకే, ఎన్టీఆర్ కి మనం ఇంగ్లీష్ లో పాడాం కదా. పుట్టిన రోజు జేజేలు బుజ్జి బాబులు, నువ్వు ఏటేటా ఇలాగే పండగ జరపాలి. మమ్మల్ని కూడా పిలవాలి. నెక్స్ట్ చిత్రం భారతి. నితిన్. ఇతను కూడా నీ దగ్గర వడ్డీ ఇవ్వలేదా? ఓ మై గాడ్. చూద్దాం. ఆ సినిమాలో స్టిల్ ఇది. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం నిహారిక. రాశికన్నా. ఇందాక చెప్పాను చూడు, అదే మీ మొహానికి ఏదో అంటుకుంది. ఓ అందం తుడుచుకుంటే పోదుగా. 6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ కి వచ్చేసా, మాట్లాడుకుందాం రా. ఇవాళ మీ గేమ్ దీన్ని ఇలా పట్టుకోండి. ఇక్కడ పెట్టండి. రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇలా అనుకుంటూ వెళ్ళాలి మీరు. ఓకే, సౌండ్ చేయకపోతే మీకు పాయింట్స్ రావు. ఇది గేమ్. గ్లాసులు పెట్టిన దానికి 6 పాయింట్లు, సౌండ్ చేసిన దానికి 6 పాయింట్లు.
రెడీ 1 2 3 గో. ఇది డక్ డక్ చిన్న బాతు. టూ 3 4 5 6 7 8 16. 8 గ్లాసులు 8 టైంలు సౌండ్లు 16 96 పాయింట్లు. డిన్నర్ సెట్. వన్ టూ త్రీ గో. కంగారు పడి ఇక్కడే సౌండ్ చేసావు. ఏ పక్షి వస్తుందో చూద్దాం. కాకి. బద్ధకంగా ఊపుతున్న కాకి. ఒకటి 2 3 4 5 6 7 8 ప్లస్ 8 16 96. టోస్టర్. వన్ టూ త్రీ గో. సైకిల్ స్టాండ్ లో ఒక సైకిల్ పడిపోతే అన్ని పడిపోయినట్టు. సో ఇదొక్కటి లెక్కలోకి రావట్లేదు, అలాగే ఇది కూడా కింద పడిపోయింది కాబట్టి. సో 1 2 3 4 5 6 7 8 ప్లస్ 8 16 96. సాస్ పాన్ సెట్. సో లీడ్ లో ఉంది శివస్వప్న. ఇవాళ శివస్వప్న గెలుస్తుందా, నిహారిక గెలుస్తుందా? నిహారిక మీ టార్గెట్ 113. 10 గ్లాసులు 10 సౌండ్స్. రండి. రెడీ 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 అది పడిపోయింది. 18 into 6 దా 108. అండ్ రైస్ కుక్కర్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ శివ స్వప్న. బాగుందే లవ్ దెబ్బ బాగుందే లవ్ దెబ్బ. గారు సాస్ పాన్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. మళ్ళీ కలుద్దాం. శామ్యాళ్ళ వరకు సెలవు మరి. బాయ్. ఇరవై 24 25 మన ఎపిసోడ్ నంబర్.